భగవంతుణ్ణి ఎలా చూడాలంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోండి. తిరుమలకి వెళ్ళిపోతానే మీరు క్యూ లైన్లో ఉన్నారు. చూడండి, క్యూ లైన్ వస్తూ ఉంది, జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, క్యూ లైన్ వస్తానే మెట్ల నుంచి దిగుతున్నాం. కాసేపు ఆపుతాడు, అబ్బా నిలబడుకుంటాడు. మరలా ఏం చేస్తారు, ఒక ఆయన గోవిందా అంటాడు, కదలతాని గోవిందా అంటారు, మళ్ళీ గోవిందా గోవిందా అంటారు, మళ్ళీ లైన్ కదలదు. చూడండి, లైన్ క్యూ లైన్లో చూడండి మీరు. అలా లైన్ కదిలిన తర్వాత వెంటనే మళ్ళీ కదులుతూ ఉంటుంది. నేరుగా మీరు బంగారు వాకిల దగ్గరికి వచ్చేస్తారు. చూడండి, అవన్నీ ఇలా ఇలా చూస్తూ మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడైతే ఆ ధ్వజస్తంభం వచ్చిందో ఇలా నమస్కారం చేసేస్తారు. వెళ్ళిన తర్వాత తొందరగా చూడాలండి. పెద్ద అక్కడ జనాభా ఉంటారు, తోసుకుంటుంటారు. అక్కడ నేరుగా మీరు లఘు దర్శనం ఎక్కుతారు. ఇలా లఘు దర్శనం ఎక్కిన తర్వాత అక్కడ కనిపిస్తుంటాడు కృష్ణ పరమాత్ముడు, వెంకటపతి. ఆయనే కృష్ణుడు, ఆయన ఇంకెవరు లేరు. అక్కడ కనిపిస్తుంటాడు. అక్కడి నుంచి 2 చేతులు ఎత్తుతారు. వెనక అద్దం ఉంటుంది, వెనక గరుడు వాహనం ఉంటుంది. మీరు గరుడు వాహనాన్ని ఎప్పుడు చూడరు, వెనక గరుడు వాహనం ఉంటుంది. ఆ గరుడు వాహనాన్ని చూడాలి, ఒకసారి వెనక తిరిగి చూడాలి. చూస్తే స్వామి అద్దంలో ఉంటుంది, అద్దంలో కూడా కనిపిస్తుంటాడు వెనక్కి తిరిగితే. ఇంకా మీరు నిలబడుకుంటే మీరు నడవని అవసరం లే, మీ వెనకోడే మిమ్మల్ని దోస్తారు. మీరు ముందోటి దోయిన అవసరం, మీరే వాడిని దోసేస్తారు. అలా కృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని నడుపుతూ ఉంటాడండి. అలా చూస్తూ కింద నుంచి పైకి చూడాలి. భగవంతుడిని ఎలా చూడాలి, కింద నుంచి స్వామిని పై దాకా చూడాలి. పై నుంచి కిందకి, కింద నుంచి పై దాకా అలా చూస్తూ ఉంటే ఆయన త్రిభంగ స్వరూపంలో ఉంటాడు భగవంతుడు. చిరునవ్వు నవ్వుతూ మంచి యవ్వనంలో ఉండి కొద్దిగా కళ్ళు కనిపెడుతుండగా ఎడమ చేతిలో వేణువు పట్టుకొని కుడి చేతుల్లో ఆ రంధ్రాలను మూసివేసి ఆ కుచ్చె వేలకాడుతూ ఉంటుంది. సోయముగా ఎడమకాలు పైకి ఎత్తితే అందులో పద్మరేఖము, పద్మము, హలము, అమృత భాండారము మొదలైన గుర్తులు గల శ్రీపాదాన్ని మీరు సేవించాలి. అలా సేవిస్తూ ఉంటే స్వామి ఎర్రటి పాదాలు, ఆ పాదాలకి తల తాటించాలి. మనసుతో తాటించండి. కుడి పాదమని నీ తల తాటించి పట్టు పీతాంబరం పట్టుకొని స్వామి పిక్కలను చూడాలి. బలిష్టమైన కాళ్ళు స్వామి వాయి 7 కొండల మీద నిలబడుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆయన కఠిన ప్రదేశాన్ని చూడాలి. కొద్దిగా మీరు అలా చూస్తే ఆయన మీకు చక్కటి చిరుగంటలు అంటే ఆయన మొలగట్టు ఉంటుంది. యశోదమ్మ ఇప్పటికీ ఉంటాయి ఆయనకి. మరి కొద్దిగా దామోదరం అంటే ఆయన ఉదర భాగం చూడాలి. అక్కడ యశోదమ్మ ఆ రోజు కట్టేసిన వెనక భాగంలో చూడండి, కట్టేస్తుంది స్వామిని ఆ రోజు గోకులంలో. అదే దామోదర వ్రతం అంటే. అక్కడ చూస్తే 7 కొండల మీద కనిపిస్తాయంట. మచ్చ ఉందంటే ఇప్పుడు 7 కొండల వాడికి. పద్మావతి దేవి అడిగింది, ఏంటి స్వామి ఆ మచ్చని అడిగింది. మా అమ్మ చిన్నప్పుడు నన్ను తాడుతో కట్టేసిందని చెప్పాడంట శ్రీ వెంకటేశ్వరుడు. మీ అమ్మ కూడా కట్టేసిందా? అమ్మ కట్టేయకపోతే ఎవరు కట్టేస్తారే పిచ్చి తల్లి అన్నాడంట. అమ్మ లాంటి వ్యక్తి లోకంలో ఎవరున్నారు? అమ్మ చిన్నప్పుడు మనకి గోరుముద్దలు పెట్టి అమ్మ మన మలమూత్రాలు ఎత్తేసి మనని బూట్లేసి సువేసి స్కూలుకు పంపించి ఒక ఉద్యోగం తెప్పించి అమ్మ ఎన్నో వ్రతాలు చేసి నా కొడుకు మంచి కోడలు రావాలని పెళ్లి చేసి ఇంత చేసిన అమ్మ మర్చిపోతావు మనం. అందుకే ఓక పెట్టిందంట. అది అమ్మంటే పద్మావతి దేవిలా ఏలేసుకునిందంట. అమ్మ నిన్ను కూడా కట్టేసిందా స్వామి అన్నట్టు. అమ్మ కట్టేపించుకున్నాను నేను. ఎందుకు కట్టేపించుకున్నావంటే మా అందరి బంధాలు మన పాశాలన్నీ తెగేస్తాడంట. ఆయన బంధాలు చూస్తే, ఆయన్ని కట్టేసిన బంధం చూస్తే మన బంధాలు దిగిపోతాయి. కర్మపాశాలు కొన్ని కోట్ల నుంచి వస్తున్న కర్మపాశాలు దిగిపోతాయి. అందుకు దామోదరు వ్రతం చేసేది. ఆ విధంగా స్వామిని చూస్తే శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుందంట కృష్ణ పరమాత్ముడికి. కౌస్తవం అనే వజ్రాన్ని మెడలో వేసుకుంటాడంట. అరవిరసిన పూలమాలలు వేసుకొని ఉంటాడు స్వామి, వనమాలలు. దాని చుట్టూ గండు తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయంట, రోధ చేస్తూ ఉంటాయంట. శ్రీదేవి భూదేవి ఈ వక్షస్థలం మీద ఉంటారు. స్వామిని కంబు కంటుడై ఉంటాడు. అలా పైకి చూస్తే స్వామి ముక్కు మంచి సంపంగి ముక్కు, దానికి ఒక పులాకి ఉంటది. కస్తూరి తిలకం లలాట పలికే వక్షస్థలే కౌస్తవం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని. లలిత లలిత అలా భగవంతుడు చూడాలి. అలా చూస్తూ పైకి పోతే
పెద్ద నామం, కస్తూరి నామం పెట్టుకొని ఉంటాడు, మంచి వెంట్రుకలు భుజాలు దాకుంటాయి, మంచి కిరీటం పెట్టుకొని ఉంటాడు, దానిపైన నెమలి పింఛం ఉంటది. అలా చూస్తే నువ్వు కింద నుంచి పై దాకా చూస్తే తిరుమలలో కృష్ణుడు చూసినట్టే. ఇదేనండి చూడటం, లైవ్ చూస్తున్నావు ఇప్పుడు. అదిగో చూస్తున్నాడు, చూస్తూ కృష్ణ కృష్ణ గోవింద గోవింద అంటూ ఉంటే నా కోసం అరుస్తున్నావా, నా కోసం చూస్తున్నావా, ఎంత గొప్పవాడివిరా, ఏ వరాలు ఏమైనా కావాలని వచ్చావా, నాకు ఏ వరాలు ఉంది కృష్ణ, నువ్వు మా తండ్రివి, అప్పుడప్పుడు నేను చూసిపోవద్దు, నేను వచ్చి నేను ఎక్కడ అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఎక్కడున్నా నిన్ను చూసిపోవద్దు అమ్మా నాన్ని, అందుకోసం వచ్చాను. ఓరే నీకు శుభం జరుగుగాక, లక్ష్మి రుక్మిణి చూడు, మరి పిల్లవాడు మనం చూసే దానికోసం వచ్చానంట పాపం. ఎంత పొంగిపోతారో తల్లిదండ్రులు. అబ్బా ఇదండి చూడటం అంటే భగవంతుడిని, ఇంతకంటే ఏం చూస్తావు భగవంతుడిని. కృష్ణం వందే జగత్.